అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఈ జీవన తరంగాలలో ఆ రాజకీయ చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. రావయ్య మన ఇంటికి దావతున్నది, రంజుగా దావతున్నది. రాను నే రాను రాను నేనా గంగాను అని అంటున్నాడు. మరెట్లా ఆయనను బుట్టలేసుకున్నాడు? ఏమున్నది, చెర్ల నీళ్ళు పోయి షేర్ వెనక వాడనే వాడే. అంతే అంటవా? అంతే మరి. ఇంతకు ఎవరి గురించి అని అంటారా? ఇగోగి సార్ గురించి. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అలిగి అటుకు మీదనే కూర్చున్నాడు. ఎంతమంది వచ్చి బుద్రకిచ్చినా చేతిలో చెయ్యేసి మాట్లాడినా ఛాయ్ దాపి టిఫిన్లు పెట్టి మళ్ళీ వెనుకకే పంపుతున్నాడు. ఈ నడుమ జగిత్యాల నా మాట ఎవరింటారు, బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ మాటకే నియోజకవర్గంలో పార్టీలో ఇలువున్నది. అసంటప్పుడు నేనెందుకు ఉండాలి, నా దారిలో నేను పోతా అంటే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణన్నలు వచ్చిర్రు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం కలుస్తా అంటే హైదరాబాద్కి ఎందుకు రాలేదని అడిగితే మీరు ఎన్ని చెప్పినా ఇక్కడ నా మాట నడుస్తలేదు, ఎవరిని కలిసినా ఏం లాభం అని వచ్చిన మంత్రులతో అన్నాడట. నా బాధ నాకు ఉంటది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. జీవన్ రెడ్డిని మెత్తవడేయాలంటే సీఎంఏ స్వయంగా దిగిరావాలను, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ వచ్చి నచ్చ చెప్తే పార్టీలు ఉండేటట్టు ఉన్నాడు. గాని అప్పటిదాకా ఇట్లనే హస్తం పార్టీ మీద రుసరుసలు రసరసలు ఆడేటట్టే ఉన్నాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. ఊళ్ళ పెళ్ళంటే ఎట్లుంటదిరా? మినిమం ఉంటది. 2 రోజుల ముందుగాలే దోస్తుగాలే ఎంట్రీ, పొద్దంతా మండువాల కాడ మాపటిల్లి డ్యాన్సులు, మళ్ళా రాత్రి అయితే డీజే పెట్టుకొని డించకలే కదా. అంతే కదా మరి. పెళ్ళైనా పైరంటమైనా అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ధూమ్ధామే ఉంటది. ఇవి లేకపోతే ఇవి చేయకుండా ఏడరేపు ఎవరైనా ఉన్నారా చెప్పు? గివ్వే వద్దు తగ్గించుకోండి అని అంటున్నారు. ఎవలాళ్ళు? యోగి ఊరోళ్ళు. ఇయాల రేపు పెండ్లంటే డీజేల మూతలు, పోరగన్ల స్టెప్పులు, సైడ్కు పోయేసే పెగ్గులు, ఇవి కామనే కదా. కానీ ఇయ్యే వద్దు అని అంటున్నారు. కొమురం భీం జిల్లా రెబ్బన మండలం కైరగూడ గ్రామస్తులు డీజే మూతలొద్దు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు వద్దు మన ఊళ్ళే అని ప్రమాణం చేసిండ్రు. డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో చేయడం నిషేధించడం జరిగింది. అదే విధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఎవరన్నా ఈ రూల్స్ కాదని డీజేలు పెడితే 50,000 జరిమానా ఇస్తారట. అంతేకాదు రాములోరి తలవాల తర్వాత ఊళ్ళే గీ పని కూడా చేస్తారట. శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం, కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. సరే సారా మందు దుకాణాలు బంద్ పెడితే మంచిదే గాని ఈ డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకు బంద్ పెట్టినరో పాపం. ఇయాల్టి పోరాలు ఇవి లేకుంటే లగ్గమే చేసుకోమని అంటుంటే వీళ్ళు మాత్రం వీటిని బంద్ పెట్టిరు. పొదుపు మంత్రం కావచ్చు, మంచి ఉపాయమే చేసిండ్రా. ఈ నడుమ అసలు హెల్త్ మీద కేర్ తీసుకుంటలేం సిరమ్మా. అదేంది, పూటకో గుడ్డు తింటున్నావు, వారానికి 2 సార్లు నీసు తింటున్నావు, ఇంకేం తక్కువైంది? అయ్యో వార్తలు చదివి అలసిపోతుందని పొద్దుగానే ఇంత మిర్చి బజ్జీ చాయ్ సమోసా తినిపిస్తున్నావు. ఈ నడుమ నువ్వు ఎప్పుడన్నా? ఊకో, అది హెల్త్ కేర్ ఏంది? చాయ్ తాకుంటా సమోసా తింటే ఆ మజానే వేరుంటది. నేను కూడా గట్లనే అనుకున్నాం మొన్నటి దాకా. మరి ఇప్పుడెందుకు అభిప్రాయం మార్చుకున్నావు? కొన్ని పరిస్థితుల వల్ల మార్చుకోవాల్సి వచ్చింది. ఏంటా పరిస్థితులు, ఏంటా మార్పు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. అయితే చూడు తెలుస్తుంది. చూడంగానే ఏమనిపిస్తుంది? కడుపులో దేవినట్టు కక్కొచ్చినట్టు అనిపిస్తుందా? తినేటప్పుడు కమ్మగున్నాయని లొట్టలేసుకుంటూ తినే సమోసాలు ఇగో గిట్లా తయారు చేస్తారని తెలిసి అక్కడ తినే చుట్టుముట్టు జనాలు వాంతికి రాకుండా తెచ్చుకొని మరీ కక్కుతున్నారట.
కుళ్ళిన కోడిగుడ్లతోటి ఎగ్ పఫ్లు, పాసిపోయిన కూరగాయలు నింపి సమోసాలు, ఊరు పేరు లేని పిండి, కాగున్న నూనె, అనారోగ్యానికి కావలసిన అన్ని క్వాలిటీస్ కలగలిపి ఈ కర్మాగారంలో తినుబండరాలు తయారు చేస్తున్నారు. ఇక అవి పెద్ద పెద్ద హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. అది తెలియక జనం ఎగవడి తింటున్నారు. హైదరాబాద్ అంటేనే చాయ్ సమోసా. ఎంత పని ఒత్తుడున్నా పొద్దు ఊకంగానే ఒక్క చాయ్ దాగి 4 సమోసాలు తింటే రిఫ్రెష్ అవుతారు. అట్లా అలవాటైన పబ్లిక్ పానాలను ఇట్లా రిస్క్ లో పెడుతున్నారు. వేడిగా నూనెల దేవిచ్చే వరకు వావ్ అనుకుంటా ఉఫ్ అని ఊదుకుంటా తింటాం. కానీ లోపట ఏమున్నది, ఎట్లా దేవుతున్నారు మనకేం తెలుసు. ఇవాళ అమీన్పూర్ కల్సుంపూర్లా పోలీసులు దాడులు చేస్తే బయటపడ్డది గీముచ్చట. మామూలుగా సమోసాలున్న కాడికి పోతే కమ్మటి వాసన రావాలే, కానీ తయారు చేసే కాడ కంపు కొడుతున్నదట. ఇంతటి పాపాన్ని కొడిగడుతున్న అబ్దుల్ని అరెస్ట్ చేసిరు పోలీసోళ్ళు. చెప్పకాడికి చెప్తున్నాం, బయట తినేటోళ్ళు జర భద్రం చూసుకోర్రి. Tarek style. అయ్యో దేవుడా, ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చావయ్యా? నువ్వు ఇట్లా బాధపడతావనే ఎక్కువ తక్కువ ఏమి ఇయ్యలే, మోతాదుగానే ఇచ్చిండు. నా అందం చూస్తే నీకు జెలస్ రా. పచ్చి పులుసు ఏం కాదు, నీకెవరో పని లేనోళ్ళు ఎప్పుడు తోటి అట్లా అనిపిస్తుంది గానీ వాళ్ళు కామెంట్లు చేసినంత లేదు సినిమా. నీకు అర్థమవుతోందా? బాగా అర్థమైంది. నేను అందంగా ఉన్నా అంటే నువ్వు ఓర్చుకుంటలేవు, కళ్ళల్లో ఇంగిలం పోసుకుంటున్నావు. సరేతి, ఇప్పుడు ఏమంటావు? అందాల పోటీలకు పోయి నెత్తిల కిరీటం తెచ్చుకుంటావా? మొన్ననే మన హైదరాబాద్ లో జరిగినప్పుడు రమ్మన్నారు. నాకు దిల్దార్ వార్తలుంటే డేట్స్ లేవని చెప్పిన వాళ్ళకు. సరే, నువ్వేం బాధపడకు, నీకు లీవ్ కూడా శాంక్షన్ చేస్తావు. పోదావు పోటీలకు? అవునా, ఎక్కడా? అగో అక్కడ. ఇగో అందగత్తలంతా ఒక్కతానే ఉన్నారు, చూస్తున్నారా? ఏలూరు జిల్లా ద్వారక తిరుమల ఆవుల అందాల పోటీలకు వేదికైంది. ఒంగోలు పుంగనూరు జాతి పశువులకు ఈ పోటీలు పెట్టిరన్నట్టు. ఇక రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభం చేసిండ్రు. అందాల పోటీలు అనగానే అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్స్ మీరిస్తే దడా మీకు దడ అని పాటలు వాడుకుంటా ర్యాంప్ వాక్ చేస్తే అని అనుకునేరు. ఇవి ఆవులు కాబట్టి ఆవుకు అందంతో పాటుగా పాల పోటీలు కూడా పెడతారు. ఇక గెలిచిన బ్యూటీ కౌలకు బహుమతులు కూడా ఉంటాయుల్లో. ఇయాలనే మొదలైన ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోన్న ఆవుల ఓనర్లు ఈ పోటీలకు హాజరుపడతారన్నట్టు. ఇక గిట్ల వరుసగా కొట్టంల కట్టేసిన ఆవులకు కండ్లు ఎట్లున్నాయి, తోకెట్లుంది, ముక్కుదాడి ఎట్ల పెట్టిండ్రు, మెడకు గజ్జలు కట్టిండ్రా, ఇయో గిట్లాంటి అన్ని చూసి మార్కులు వేస్తారు కావచ్చు. మరి ఏడు ఏ కవ్వు క్వీన్ అయ్యే అదృష్టం ఉన్నదో ఏమో చూడాలి. గెలిచినమటే యాడ్స్ కు కూడా సెలెక్ట్ అయితే కావచ్చు, చూద్దాం. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.